తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబుకు చెంపపెట్టు అంటోంది జగన్మోహన్ రెడ్డి గారి టీం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టు అంటోంది చంద్రబాబు నాయుడు గారి టీం. అండ్ ఇక్కడ దేవుణ్ణి, లడ్డును, ప్రసాదాన్ని, మతాన్ని రాజకీయాలకు విచ్చలవిడిగా వాడుకోవడం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మన భావోద్వేగంతో వాళ్ళు రాజకీయం చేసుకుంటూ లాభం పొందుతున్నారు అన్న విచక్షణ చాలామంది జనం మర్చిపోయారు. కానీ కనీసం తిరుపతి లడ్డు వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ముగిసింది అన్న విచక్షణ కూడా తమకు ఉందో లేదో జనం పరీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అన్న దగ్గర చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళ టీం అంతా, ఇంకా ఉప ముఖ్యమంత్రి అయితే పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిసింది 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించారు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇటు సిట్టు, అటు సిబిఐ ఫైనల్గా ఒక ఛార్జ్ షీట్ ఇచ్చారు. ఈ గ్యాప్లో మొత్తం చాలామంది భక్తులు అవ్వా మేము జంతువుల కొవ్వు కలిసి తిన్నాము, అవ్వా మేము పంది కొవ్వు కలిసి తిన్నాము, అవ్వా మేము ఆవు కొవ్వు కలిసి తిన్నామని చెప్పి మధ్యలో బాధపడిపోయిన వాళ్ళ సంగతి వేరే. దీని వెనకల రాజకీయం ఉందా, దేని ప్రాతిపదికన వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎందుకు ఆ మాట మాట్లాడారు, ఏం కనీసం కేసు కూడా ఫైల్ చేయకుండా వాళ్ళ మాటలు మాట్లాడడం తప్పు కదా అన్న విచక్షణ ఇప్పుడు జనానికి లేదు. పోనీయండి, సీన్ కట్ చేస్తే ఇప్పుడు తుది ఛార్జ్ షీట్. ఇప్పుడు దాంట్లో ఏం మెన్షన్ చేశారు? ఎక్కడే కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్. ఇంతే, జంతువుల కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిసింది అన్న దగ్గర ఎపిసోడ్ స్టార్ట్ అయింది. కలవలేదు అన్న దగ్గర ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు జనాల విచక్షణ, వీళ్ళకి దేవుడి మీద భక్తి ఉందా, రాజకీయ పార్టీల మీద ప్రేమ ఉందా అన్నది జనాల విచక్షణ. మరి జనం అడగరా? మరి ఎందుకు మీరు మా మనోభావాలు దెబ్బతీశారు, కలవకున్నా కలివిందని చెప్పి బాధ్యతారహితంగా ఎందుకు మాట్లాడారు అని జనం అడగాలి. అడుగుతారో లేదో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు జనాలు అడగాల్సిందేంటి, జనాలు మాట్లాడాల్సిందేంటి, జనం చూడాల్సిందేంటి? ఇక జనం విచక్షణ. వాళ్ళు మతాన్ని, దేవుణ్ణి, ప్రసాదాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటూ ఉంటే మనం అందులో ఒక పావుగా మనం ఉపయోగపడాలా లేదా? మనకు దేవుడు ఎక్కువనా, పార్టీ ఎక్కువనా? మనకు లడ్డు ప్రసాదం ఎక్కువనా, మన రాజకీయ పార్టీకి మేలు జరగడం ఎక్కువనా? జనం ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకులకు అల్టిమేట్గా రాజకీయం ఇంపార్టెంట్, దేవుడు కాదు, లడ్డు కాదు, మీ మనోభావం కాదు, మీ భక్తి కాదు, మీ విశ్వాసం కాదు. కానీ మీకేం కావాలి, మీకేం కావాలి అనేది జనం ఆలోచించుకోవాలి. ఎవరు చెప్తున్నది కరెక్ట్, ఎవరు చెప్తున్నది తప్పు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? జంతువుల కొవ్వు కలిసింది. ఎక్కడ ముగిసింది? జంతువుల కొవ్వు కలవలేదు. ఇప్పుడు జనం ఆలోచించుకోవాలి.